అందరికీ నమస్కారం. విచ్చేసినటువంటి ఆహుతులకు, అతిథులకు, అద్భుతమైన వ్యాఖ్యాత్రి అలాగే నటి అయినటువంటి ఝాన్సీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాజీవ్ కనకాల గారు కూడా ఇక్కడ రాలేదు కానీ వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్ పవన్ గారు. మెరిసే మెరిసే నుంచి పవన్ గారు నాకు చాలా పరిచయం. యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళు అంటే కొంచెం తెలుగు భాష మీద అంతగా ఏం పట్టుండదు, పాట అంటే ఏదో సిచ్యువేషన్కి తగ్గట్టు రాయమనే వాళ్ళనే చూశాను. కానీ నేను అట్లా ఉంటారు కానీ ఇవాళ నేను రాసిన ఈ సినిమాలో పాటకి సంస్కృత పదాలు ఉంటాయి కొన్ని చోట్ల. సుమనస శశిముఖ అని వస్తాయి. అవి పర్టికులర్గా మాకు లిరిసిస్ట్లకి డ్రైవింగ్ ఫోర్స్ వచ్చేసి ఫస్ట్ మ్యూజిక్. ఆ ట్యూన్ వినగానే సగం లిరిక్స్ వస్తాయి. తర్వాత డైరెక్ట్గా సిచ్యువేషన్ని మాకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అంత బాగా రాయగలుగుతాం. ఇవాళ ఆ పాట 3 daysలో 1 millionకి రీచ్ అయిందంటే ఆ క్రెడిట్ ఓన్లీ కార్తిక్ గారికి, పవన్ గారికే దక్కుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. పవన్ గారు అంత చక్కగా అంటే హీరోయిన్ ఫస్ట్ ఒక అభిప్రాయం సరిగ్గా ఉండదు, ఆ తర్వాత మెల్లిగా ఇష్టపడుతుంది, ఇలా సిచ్యువేషన్ అంతా కళ్ళకు కట్టినట్టు చూపించిన తర్వాత రఫ్గా ఒక 4 hours రాసుంటా ఆ పాట. అంత స్పీడ్గా వచ్చిందంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. మెరిసే మెరిసే టైంలో కూడా నిన్నే నేనలా సాంగ్ మంచి తెలుగు పదాలతోటే కావాలి అని అడిగి మరీ చక్కగా రాయించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి తెలుగును అడిగి రాయించుకోవడం. సంస్కృత పదాలు మరి అర్థం అవ్వదు కదా అంటే పర్లేదు, నాకు అవన్నీ వద్దు, నాకు తెలుగులో సంస్కృతంలో కావాలి అని అడగడం ఫస్ట్ వినడం సంతోషంగా అనిపించింది. అండ్ సెకండ్, కార్తిక్ గారి గురించి నేను ప్రతి వేదిక మీద చెప్తాను. అసలు లిరిసిస్ట్ అవుతా అన్న ఆలోచన లేని నన్ను పాటల వైపు నడిపించి నన్ను లిరిసిస్ట్గా ఇవాళ ఇక్కడ నిలబెట్టాడు అంటే అది కారణం కార్తిక్ కొడగండ్ల గారే. ఆయన అన్ని సినిమాలకు దాదాపుగా నేను పాటలు రాస్తూ ఉంటాను. ప్రతిసారి నేనే కాదు, సుధీర్ గారు, శివ గారు, కొత్త రైటర్స్ ఎవరెవరైతే తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారో వాళ్ళందరినీ దాదాపుగా కార్తిక్ ఎంకరేజ్ చేస్తారు. ఎవరికీ తెలియని వ్యక్తుల్లో మీరు రాస్తారు, రాయండి అని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ గారి విషయంలో ఒక గొప్ప నేనేం గమనించానంటే మెరిసే మెరిసే కూడా హీరోయిన్ చాలా బాగుంటుంది. అండ్ సేమ్ ఇప్పుడు కూడా ఇద్దరు హీరోయిన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు. సూపర్ సెలెక్షన్ మళ్ళీ. కాకపోతే నేనేమనుకున్నానంటే పవన్ గారు డైరెక్టర్ ఓకే, తనే హీరోగా చేస్తున్నారు, బట్ ప్రొడ్యూసర్గా ఎంతవరకు థియేటర్లో సినిమాలో ఆడని ఈ రోజుల్లో రిస్క్ ఏమో అనుకున్నా. కానీ తర్వాత అనిపించింది ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతారు, కానీ తనే హీరోగా చేసి ప్రొడ్యూసర్గా కూడా చేశారంటే ఏదో గట్టి నమ్మకం ఉండుంటుంది ఆయనకి, ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అని. ఆ నమ్మకే బహుశా ఆయన్ని నేనే ప్రొడ్యూసింగ్ చేస్తాననే వైపు తీసుకెళ్ళినట్టుంది. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఇవాళ గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ సాధించిన వాళ్ళంతా ఒకప్పుడు యావరేజ్ స్టూడెంట్సే. అటువంటి యావరేజ్ స్టూడెంట్ అంత గొప్ప విజయాలు ఏం సాధించాడు అనేది ట్రైలర్, టీజర్లో మనకు కనిపిస్తున్న హార్డ్ సీన్స్కి అతీతంగా అద్భుతమైన ఇన్స్పైరింగ్ స్టోరీ ఒకటి ఉంది ఈ యావరేజ్ స్టూడెంట్ నానీలో. కనుక ఈ ఇష్టపడే యావరేజ్ స్టూడెంట్స్ యూత్ అంతటితో పాటు ఒక మంచి ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ చూడాలనుకునే వాళ్ళు, సక్సెస్ ఎలా అవుతారు, ఒక యావరేజ్ స్టూడెంట్ని ఎలా అయితే అండర్ఎస్టిమేట్ చేయొద్దు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చండి. టీజర్, ట్రైలర్ చూసి ఏదో స్టూడెంట్సే వెళ్ళే సినిమా కాదు. చాలా చక్కటి కథ ఉంది. చాలా ఎమోషనల్గా బయటకు వస్తాం మనం. టీజర్లో, ట్రైలర్లో ఝాన్సీ గారు, రాజీవ్ గారి ఎక్స్ప్రెషన్స్, డైలాగులు చూస్తేనే అర్థమవుతుంది. అద్భుతమైన సినిమా. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రావాలి. తెలుగు సినిమా ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలి. దయచేసి August 2న అందరూ థియేటర్స్కి వెళ్ళే చూడండి. ఇది మా టీం అందరి నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. అండ్ టీంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, నా తోటి రచయితలకి, సింగర్స్కి, యాక్టర్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నానాజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో పవన్ అన్నని ఫస్ట్ మీరు ఆర్టిస్ట్గా చూస్తున్నారు. పవన్ అన్న నాకు 8 years నుంచి తెలుసు. సో మేమంతా కలిసి ఆయన టీంలో ఆయనతోనే మేము షార్ట్ ఫిల్మ్స్ అవి కూడా చేసేటోళ్ళం. సో అప్పటినే ఒక 7-8 years నుంచే ఆయన రాయడం, షార్ట్ ఫిల్మ్స్ రాయడం, చేయడం అట్లా చేసేటోడు. సో మెర్సీ మెర్సీలో కూడా నేను మంచి క్యారెక్టర్ చేశా. సో దీంట్లో కూడా ఒక పప్పు అనే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ పవన్ అన్న. సో ఇదే ఎలా కంటిన్యూ అవుతుందని అవ్వాలని అనుకుంటున్నా. పవన్ అన్నని సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. మీరు ఆయన సపోర్ట్ చేస్తేనే ఆయన మమ్మల్ని సపోర్ట్ చేస్తాడు. సో అలాగే మా సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. కార్తిక్ సార్,
థ్యాంక్ యూ సార్. మా మెరిసే మెరిసే కూడా మంచి పాటలు ఇచ్చారు, ఇప్పుడు కూడా మంచి పాటలు ఇచ్చారు మాకు. అండ్ మా అను సరా బాగున్నారా? మా అను సరా అందరికీ బాగా నచ్చినట్టున్నారు, కామెంట్లన్నీ అను సరా అంటున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ అండి. సో వాళ్ళ లిరిసిస్టులన్నీ చాలా బాగా మాట్లాడారు. మేమంతా వాళ్ళు రాసిన డైలాగ్ చెప్పగలం కానీ స్పీచ్ మేము మాట్లాడలేము. మీరు కూడా బాగా మాట్లాడారు. ఎప్పుడైతే వెనక్కి తిరిగి అనుసారా అన్నారో అప్పటి నుంచి స్పీచ్ పోయింది. కొంచెం పవర్ వచ్చిందండి, కొంచెం పవర్ వచ్చింది అందమైన అమ్మాయిని చూడగానే. థ్యాంక్ యూ సో మచ్. నేను బ్రహ్మముడి సీరియల్లో ఒక ప్రకాశం బాబాయ్, మధుమర్ప బాబాయ్గా ఒక సీరియల్ ఆర్టిస్ట్ని నాకు ఫస్ట్ టైం నాకు మా డైరెక్టర్ గారు పవన్ కుమార్ గారు నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ సార్. ఓకే, మాట్లాడండి ఒకసారి. హలో, చూసారా సౌండ్ తేడా ఉంది? థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ టు పవన్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మా కో ఆర్టిస్ట్ నాకు ఫస్ట్ మాకు ఇన్స్పిరేషన్ అయినటువంటి ఝాన్సీ అమ్మ గారు. నేను ఆమె చిన్నప్పటి నుంచి, నేను కాలేజ్ డేస్ నుంచి నాకు ఆమె ఇన్స్పిరేషన్. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు ఆమె మంచి మంచి పీక్ లో ఒక యాంకర్ గా ఉండేవారు. ఆమెను అక్కడి నుంచి నాకు ఇన్స్పిరేషన్. సో నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆమెతో ఫస్ట్ టైం నేను స్టేజ్ పంచుకుంటున్నాను. నేను దీనికి ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను ఈ మెమరీని గుర్తుపెట్టుకుంటాను నేను. అండ్ మా డిఓపి సార్ కార్తిక్ సార్ అండ్ మాకు ఎక్సలెంట్ కాంటినెంటల్ స్టార్స్ హీరోయిన్స్ ఇద్దరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. వీళ్ళని, మా పవన్ సార్ని, అలాగే మా కో ఆర్టిస్ట్ అందరినీ, అలాగే ఈ మూవీని బాగా ఎంకరేజ్ చేసి యావరేజ్ స్టూడెంట్ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో ప్రతి ఒక్కరు మౌత్ టాక్ ద్వారా ఈ మూవీని పబ్లిసిటీ చేసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. ఆగస్ట్ 2 యావరేజ్ నాని మనం అందరూ థియేటర్లో చూస్తున్నాం. ఓకేనా? మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. డైరెక్టర్ గారికి, హీరో ప్రొడ్యూసర్ గారికి, మిగతా టీం అందరికి. నిజానికి ఫస్ట్ టైం నేను మాట్లాడాను కూడా. తెలిసిందండి, మీరు సగం అటు తిరిగినప్పుడే అర్థమైంది, కానీ ఇటు తిరగాలి మీరు ఏం చెప్పినా. యా, మేము కాదు కదా మేడం, కనిపించాల్సింది వాళ్ళే కనిపించాలి కాబట్టి. సో ఇక్కడ ఈ సినిమాలో పాట రాసే అవకాశం కార్తిక్ గారు ఇచ్చారు. ఫస్ట్ డైరెక్టర్ గారి సిచ్యువేషన్ చెప్పినప్పుడు కార్తిక్ గారు నాకు ఒక సిచ్యువేషనల్ సాంగ్ చెప్పారు. చాలా బాగుంది, చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది. సినిమా మొత్తం డ్రైవ్ చేసే విధంగా సాంగ్ ఉంది. ఆ సాంగ్ నాకు ఇచ్చినందుకు ముందుగా డైరెక్టర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఫస్ట్ యావరేజ్ స్టూడెంట్ నాని అనే టైటిలే ఒక వైబ్రేషన్ తో ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా యావరేజ్ స్టూడెంట్ ని తీసుకొని వచ్చి ఎక్స్ట్రా యావరేజ్ సినిమాగా మారుతుందని అనిపిస్తుంది. అంతా టీం అంతా కూడా బాగుంది, అందరూ బాగా సెట్ అయిపోయారు. అందరికి విష్ యూ గుడ్ లక్, విష్ మీ గుడ్ లక్. నేను నా గురించి చెప్పాలంటే నేను ఒక కవిని. కాలం కనని కథనాన్ని, ప్రపంచమెరుగని చిత్రాన్ని, నిలువెత్తు అర్థాన్ని, నిజాన్ని ప్రస్ఫుటం చేసే మార్గాన్ని, నిలువెల్లా పాకే రుధిరాన్ని, నింగి నేలను కలిపే వర్షాన్ని నేను కవిని. ఆశల పల్లకీని, ఆశయాల వారధిని, విచ్చలవిడి మార్గాన్ని, విశాల దృక్పథాన్ని, యథాలోచనగా పలికే మౌనాన్ని, ఎద తడుపుకునేలా చేసే విషాన్ని, ఎవ్వరికీ తెలియని, ఎవ్వరికీ కనిపించని పిశాచాన్ని నేను కవిని. ఎదిరించే సైన్యాన్ని, విదిలించే సింహాన్ని, ముక్కోపి రూపాన్ని, ముండమోపి శాపాన్ని, కళా విహీనాన్ని, కళాఖండము, చెవిలేని లోకానికి చెవిలేని లోకానికి మూగవాణిని నేను కవిని. నా పేరు భువనేశ్వర్ రాగిఫ్ అని. నేను ఈ సినిమాలో ఒక పాట రాశాను. ఆ పాట ఏంటంటే, రాలే పువ్వే మళ్ళీ పూస్తానన్నదే అందే, నన్నే చూస్తే పోయే ప్రాణం వస్తాదే అందే. ఒక మంచి డాన్స్ నెంబర్ ఇది, అందరికీ ఉర్రూతలూగించే సాంగ్ ఇది. అండ్ మన హీరో అండ్ హీరోయిన్స్ ముగ్గురు కలిసి ఉన్న సాంగ్ ఒకటే ఉంది సినిమాలో. ఐ గెస్ దిస్ ఇస్ ద వన్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కార్తిక్ అన్నకి అండ్ సార్ పవన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్.
అండ్ యావరేజ్ స్టూడెంట్ నాని మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మిగతా సాంకేతిక నిపుణులకి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ August 2nd కలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి That's కెమెరా వెనకాల ఉండే మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి. a very difficult task. Honestly, I've been thinking about this whole day. Yeah, it's very difficult to talk now. I don't know what to talk. So I was just thinking about the. I'm Sajeesh. I shot this film. Guests in the stage and the press. I was thinking about the journey. How did this all start? I think I met Pavan like 4-5 months before the film started. Thanks to Vasugaru. Vasugaru took me to him. So I've worked with Vasugaru before. So I met him, and I think, I don't know, it was the first meeting, and I think we got connected. But after, I think 2-3 months, he didn't reply back. I thought he didn't like my work, so I just left it and I carried on with my other works. And one fine day, then he calls me back, and then I don't think he narrated the script to me. I think he gave me the script and asked me to read it. And I went back home and I read the script, and I felt there is a very 2000 kind of sensibility to the film. I was connecting that to Minnale or Vinay Thandivaruvaya kind of film. So I made a lookbook and went and showed it to him and I told him that this is the kind of look I want. This is the look I'm thinking of. And I think that's where he connected with me, because he was also having the same kind of sensibilities. That's the kind of film he wanted to do. After that, he didn't tell me anything. This is what I want. I think he also knew that we were on the same page. The only thing he told me was he wanted his heroines to look gorgeous, and I think that has happened. I mean, so that happened, and I like his writing. There's a very interesting quirkiness to his writing. It's very naughty playfulness, or playful naughtiness, whatever you call it. So that I enjoyed shooting this film. Actually, every moment, a lot of moments, especially a lot of moments between Nani and Papu, played by Nanaji. So there were a lot of moments that I enjoyed. So hopefully, audience will also enjoy them. And talking about Pavan, I think I've talked a lot last time. Also, there's a lot of things. I mean, I never felt that I'm working with a director. Felt like he's a college mate. I've been, we never felt like you're shooting a film. We're just, college mates just joined together and we're making, we're doing a lot of fun. So there was no pressure at all, because Pavan makes sure everybody is very comfortable on the set. So that's something that is very interesting with him. And talking about the actors, I think I should start with Nanaji. I think, I've enjoyed his timing. I've enjoyed his the way he was taking it. I think you have a bright future, Nanaji. I think I've told you this. And yeah, talking about the gorgeous two ladies. I mean, it's a feast when you have gorgeous ladies in front of the camera, and it gives a lot of energy there. So that has happened. And Jansi ma'am and Rajiv sir. So Jansi ma'am, I think the other day Pavan was also mentioning, we were shooting with Pavan and other stars, and one day Jansi ma'am walks in, and the first shot, and I was spellbound seeing the performance. I told Pavan also, no wonder they are artists. That's why they are artists. They're called artists. So blessed to work with you, ma'am, and even Rajiv sir. I've worked with Rajiv sir before on some commercials, but here today also I was watching some test print, and some performances, spellbound. No wonder they're artists. And all the technicians who worked. Karthik, as I've told you about Karthik last time also, his music. And the first time when Sara song released, I remember I was shooting somewhere outside, and I just shared it in WhatsApp in my status. And I just forgot. I didn't even listen to it, honestly. And then evening I come back to my room, and my sister calls me, and she doesn't call me just like that. And she calls me and like, I tell you, the song is very nice. I think you're doing a good film. And I was really, that's when I kind of, looked into the song. And it actually is adding a lot of songs, adds a lot of music, adds a lot of color to the visuals. So that has happened to this film. So even the editor, you look so different. So I couldn't even recognize from the pictures. Yeah. And also I should thank all my team. Shreya, sorry, I forgot to mention. And my team, Vivek has been with me for quite a long time, and he has shot some portions when I was not there. And then Margal is here. Margal has shot. Anand is here. Anand also has shot some portions. Then the Srikanth, Pranav, and Praveen, all my team, all my unit, gaffers, focus pullers, all. Thank you all. Film is releasing on 2nd August. Please watch it on theaters. Hopefully, it will make a buzz. Thank you. 18 జరిగేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ 18 రూమ్లోకి వస్తాయి, మీకు అందరికీ తెలుసు. సో అక్కడ మేము ఎవరెవరు ఏ క్రాఫ్ట్ ఎలా ఉంది, ఎంతవరకు వర్క్ చేస్తుంది ఏముందని చెక్ చేస్తున్నది. జనరల్ క్వాలిటీ చెకింగ్ అనుకోండి, వాట్ ఎవర్ ఏది అనుకోండి.
ఈ సినిమా జరుగుతున్నప్పుడు చూస్తే ఫస్ట్ ఫోటోగ్రఫీ, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, 100%. అదే యావరేజ్ కాదు, 100% మార్క్స్. నెక్స్ట్ వచ్చి ఆర్టిస్టులు, అమ్మాయిలు బాగున్నారు, హీరోయిన్స్ ఇద్దరు బాగున్నారు, హీరో అద్భుతంగా యాక్ట్ చేశారు, ఆయన డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్. అది అంటే 3 క్రాఫ్ట్లు చూశాను, 3 క్రాఫ్ట్లు బాగా చేశారు. నెక్స్ట్ వచ్చి మ్యూజిక్, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ ఎడిటర్ అద్భుతంగా చేశాడు, నేనే. సో ఇంతమంది ది బెస్ట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత సినిమా పేరు మాత్రం యావరేజ్ స్టూడెంట్ నాని, కానీ థియేటర్లో మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కథ ప్రకారం చూస్తే అంటే యావరేజ్ స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ ఉంటారు, అంటే పర్సంటేజ్ చూసుకుంటే యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఈ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసేవి అవుతుంటే అందరు కనెక్ట్ అవుతారు. ఇది ఎక్కడో ఒకసారి నాకు జరిగిందే, నేను చూశానే, నాకు ఇది జరిగిందనే ఫీల్ ఉంటుంది. సో అటువంటి కథ ఎలా సక్సెస్ అయ్యాడు అనే దాని మీద ఈ కథ ఉంది. సో 100% అందరికి నచ్చుతాను కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ఆగస్టు 2కి సినిమా చూడండి, అందరూ ఈ సినిమాకి వచ్చి ఆదరించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా. యాక్చువల్లీ నేను ఒక 48 hours దాటిందో నిద్ర పోయింది. నిన్న జెట్ లాగుండా యూఎస్ నుంచి వచ్చిన, బట్ ఇక్కడ సౌండ్, ఈ విజువల్స్ అన్నీ చూసినాక ఫుల్ యాక్టివ్ అయిపోయినా. అండ్ మేము మెరిసే కూడా కలిసి వర్క్ చేస్తాం ఇది వరకు. మీ అందరికి తెలుసు పాటలు మంచిగా ఉండే అండి. అండ్ ఈవెన్ అంటే ఇప్పటికి కూడా చాలా మంది డైరెక్టర్స్ ప్లేలిస్ట్లో అండ్ అందరికి కూడా ఫేవరెట్ సాంగ్స్ అవి. సో ఇంకా అదే ఇందులో ఇంకా అంతకన్నా బెస్ట్ సాంగ్స్ ఇచ్చాము. అండ్ స్పెషల్గా తను స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడే ట్యూన్స్ అన్ని లాక్ అయిపోయినాయి అనమాట. ఈవెన్ నిన్న మిడ్నైట్ 12-1 వరకు కూడా ట్రైలర్ మీద వర్కౌట్ చేసాము. అండ్ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్ వచ్చింది సినిమా. ప్రతి ఒక్కరు, అంటే ఏదో అందరూ చెప్తారు, నేను కూడా చెప్తున్నాను కాదు కానీ, బట్ మంచిగా వచ్చింది సినిమా. అండ్ అందరు టెక్నీషియన్స్, అందరు ఎడిటర్ కానీ, డిఓపి కానీ, అండ్ కాస్ట్యూమ్స్ అన్ని, ఎవ్రీథింగ్ అన్ని బాగా కుదిరినాయి. అండ్ హీరోయిన్స్ కూడా. అండ్ సరే, మా రైటర్స్ రాసిన దాంట్లో ద బెస్ట్ నాకు బాగా కనెక్ట్ అయిన పోర్షన్స్ ఒక 4 లైన్లు పాడతాను నేను. మా సింగర్స్ రాలేదు కాబట్టి ఒక సింగర్ వచ్చింది. లేదు నాకు మీరు పాడాలని అనిపిస్తుంది కదా, పాడండి. కార్తిక్ వెరీ గుడ్ సింగర్ ఆల్సో, మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఇది శివ రాశారు, సారా ఫస్ట్ అంటే ఈ సినిమాలో ఫస్ట్ కంపోజిషన్ అనమాట. అంటే పవన్ అని పేరు ఇంక్లూడ్ చేయమన్నారేమో మీరు పాటలో, నా రుచి పవన్ అని రాసి ఉండే అనమాట. నేను ఓకే నడుస్తుంది ఏదో అనుకున్నా. అంటే మీ టైం నడుస్తుంది అని. చిరు కంచెలన్నీ మటుమాయమే, రుచి పవనాలన్నీ చేరువే, మలుపుల ఋతువాయే, మది తనువుల వసమాయే, సారా సారా లవ్లీ తారా, నువ్వు నేను వేరా. ఇది ఫస్ట్ సాంగ్ ఇందులో. అండ్ యాక్చువల్లీ మేము ఈ సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఒక బిట్ ఆల్మోస్ట్ 8 times వాడామండి. ఇందాక తను అన్నారు కదా సంస్కృత శ్లోకాలతోనే ఈ పాటలా చేసామని. అది అంటే ఎంత బాగా కనెక్ట్ అయిందంటే అందరికి ఏ హీరోయిన్ వస్తే అది పెట్టుడే ఇక ఫుల్ ఎలివేట్ అయ్యేది అనమాట. అరే మస్తుంది కార్తిక్, ఇది వాడదాం సినిమా మొత్తంలో. నీకు కూడా అద్భుతంగా ఇష్టం ఆర్ఆర్ అంటే. యాక్చువల్లీ తను విజువల్ చూడలేదు అనమాట మా టెక్నీషియన్స్ ఎవరు కూడా. సో ఆ హీరో ఆర్ఆర్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఇక్కడే ఉన్నారు మా వరుణ్ అండ్ రాము అందరు కూడా విఖ్యాత్. సో ఆ విజువల్ అంటే ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఏదో ఒక పెద్ద స్టార్ కంటే ఏదో పవన్ కళ్యాణ్ గారికి లేదా బాలకృష్ణ గారి ఎంట్రీ ఉన్నట్టు డిజైన్ చేసినాం. అది ఇందా మీరు విజువల్ చూసి ఉంటారు ఫైటింగ్ సీన్ కి మన పవన్ గారికి. అంటే అన్ని కూడా అట్లా కుదిరినాయి సినిమాకు. గాలి అంటే ఎంత తీసేసినా ఉంటది, అది ఒక పుష్ప విమానం లాగా. పవన్ అంటే గాలి కదా. పర్ఫెక్ట్. కమింగ్ టు లిరిక్స్, కృష్ణవేణి గారు రాశారు ఇది. ఇందాక తను ఫస్ట్ మాట్లాడారు కదా తను. సుందర సలలిత హృదయ నవోదిత కువలయ శోభిత మృదురమణి మధుర మనోహర ప్రణయ సుధారస వికసిత కుసుమ పరాగజరి. ఏమైందో మనసే మార్చెను తన వరసే, నా కణులకు నిన్నే
సరికొత్తగా చూపేనే నీ నడకల వెనకే నా అడుగులు కదిలే తొలిసారిగా చూస్తున్నానా నిన్నటి ఆ నిన్నే. బ్యూటిఫుల్. ఇది శక్తిశ్రీ గోపాలన్ పాడారండి. గుంజుకున్న అమ్మాయి రీసెంట్ గా హాయనాడలో పాడారు కదా. అండ్ థర్డ్ సాంగ్ వచ్చేసి రాలే పువ్వ లక్ష్మీశ్రావని పాడారు. అండ్ తను రాసింది భువన్. అండ్ ఫోర్త్ సాంగ్ వచ్చేసి సుధీర్ గారు రాశారు. అది అంటే లాస్ట్ క్లైమాక్స్ అంటే మాకు ఇంటర్వెల్ బ్యాంక్ లో ఆర్ఆర్ మొత్తం అయిపోయాక అక్కడ సాంగ్ ఉంటే బాగుంటది అని అన్నారు అనమాట డైరెక్టర్ గారు. సో మళ్ళీ దాని స్పెషల్ గా సుధీర్ గారు రాడు. సుధీర్ గారు మంచి కవి అండి. తను చాలా బుక్స్ కూడా రాస్తారు. రీసెంట్ గా ఇప్పుడు రేవంత్ గారు లాంచ్ చేశారు తనది, అంటే కేసీఆర్ గారు లాంచ్ చేశారు. చాలా చాలా పెద్ద రైటర్ తను, అంటే తను కవిగా బుక్ రైటర్ గా అండ్ తను వెరీ ఫేమస్ అనమాట. అండ్ అందరూ కూడా చాలా బాగా రాస్తున్నారు. సో ఇక్కడ యావరేజ్ జస్ట్ పాస్ అని ఉంది కానీ సినిమాలో తను ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అనమాట. సో దాంతో ఏం సాధిస్తారనేది మీరు సినిమాలో చూడాలి. అండ్ చాలా అంటే ఏదో ఒక చిన్నగా ఏదో ఒక కాలేజ్ డ్రామా ఏదో అట్లా తీస్తున్నట్టు కాకుండా అన్ని బాగా కుదిరినాయి. అంటే లవ్ సీన్స్ కానీ లేకపోతే ఎమోషన్ సీన్స్ కానీ అండ్ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇందాక ఝాన్సీ గారి ఎపిసోడ్ అయితే ఝాన్సీ గారు రాజీవ్ కనకాల ఎపిసోడ్ చాలా అంటే కలకలు నీళ్ళు వస్తాయి అంటే అంత ఎమోషన్ ఉంది. తను చాలా చాలా బాగుంది. అంటే తను చెప్పేంత కాదు మీ గురించి, ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసినట్టు మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కానీ సో కొంత సమయం నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. అండ్ రాజీవ్ కనకాల ఎవ్రీబడి అండ్ నెయిల్డ్ ఇట్. చాలా చాలా బాగుంది. అండ్ అంటే మేము ఎంత చెప్పినా కూడా సినిమాను మీరు అందరు ఆదరిస్తేనే అందరి టెక్నీషియన్స్ కి మంచి పేరు వస్తుంది. శంఖములు వస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు సినిమా ఆడితేనే ప్రతి టెక్నీషియన్ యొక్క వర్క్ బయటకు వస్తుంది. అంటే సినిమాని ఎంత లేపగలమో అంత లేపినాం మాకున్న స్కిల్స్ తోని, మ్యూజిక్ తోని కానీ, ఎడిటింగ్ తోని కానీ, డిఓపి దాంతో కానీ. సో ఇంకా మిగతా అంతా మీ చేతుల్లో ఉంది. సో సెకండ్ అందరూ చూడండి అండ్ సినిమాని హిట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ సినిమా మంచి పేరు వచ్చింది అండ్ ఈ సినిమా కూడా ఆడితే ఇంకా ఇంకా పెద్ద బిగ్ క్యాన్వాస్ మీద ఇంకా చూడాలని ఉంది మిమ్మల్ని. అంటే నాకు ఒకటి అర్థం కాదు, మ్యూజిక్ లో పాడి రాసి మ్యూజిక్ చేస్తే ఏమంటారు తెలుసు కదా మిమ్మల్ని? మ్యూజిక్ ఏమంటారు మీకు ఐడియా ఉందా? సంగీతం వాగ్గేయకారులు అంటారు. ఓకే, రాసేవాళ్ళని సాహిత్యం అంటే రాసి పాడి మ్యూజిక్ చేస్తే 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇట్లా యాక్టింగ్ చేసి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే ఏమంటారు నాకు ఐడియా ఉందా? కృష్ణ పవన్ అంటారు. రుచి పవనం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. అండ్ ఒక్కసారి జస్ట్ క్విక్ గా నా మ్యూజిక్ టీం ఎవరైనా ఉంటే జస్ట్ ఒక్కసారి వచ్చి కనబడి జస్ట్ నాకు అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే నేను యూఎస్ లో ఉన్న లాస్ట్ 1.5 మంత్ నుంచి వాళ్ళే ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అందరూ కూడా ఫోన్లలో కోఆర్డినేట్ చేస్తే చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. ఎవరైనా ఉంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా వస్తే ఒక్కసారి జస్ట్ మ్యూజిక్ టీమ్ విఖ్యాత్ వారు జస్ట్ వాళ్ళు చాలా అసలు స్టూడియోలో తప్ప బయటికి రారు వాళ్ళు. ఓకే, ఒక్కసారి రావయ్యా సామి ఒకసారి. ఇవాళే రావాలి. మీరు రాలే సాంగ్ ఉంది కదండి ఐటమ్స్. తను యాక్చువల్లీ రవి బర్సూర్ అండ్ వాళ్ళ టీమ్ తో వర్క్ చేస్తారు విఖ్యాత్ అని. కేజీఎఫ్ కి చేశారు, తన సలార్ కి చేశారు అబ్బాయి విఖ్యాత్. అండ్ వరుణ్ ఆల్సో చాలా ఫిల్మ్స్ చేశారు మన టీం, తన మ్యూజిక్ టీం అందరూ కూడా. అండ్ కణదీప్ రాలేదు, రాము రాలేదు అండ్ అందరు కూడా యాక్చువల్లీ అంటే వీళ్ళందరూ. ఒక నిమిషం అక్కడ నుంచోండి కదా మీరు కూడా, అంత మంచి హెయిర్ స్టైల్ హెయిర్ కలర్ ఉంది, ఒక నిమిషం అన్న కనిపించచ్చు. తెలుగు రాదు అబ్బాయికి, సో మనం ఏది మాట్లాడి నడుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మై మ్యూజిక్ టీమ్ అండ్ లిరిసిస్ట్ కృష్ణవేణి గారు, సుధీర్ గారు అండ్ శివ అండ్ భువన్ అండ్ సింగర్స్ అందరు కూడా లక్ష్మీ శ్రావణి అండ్ అనుదీప్ అండ్ శక్తిశ్రీ గోపాలన్, పద్మలత అండ్ అఖిల్ చంద్ర కోఆర్డినేట్ చేశారు చెన్నై అండ్ బాంబే సింగర్స్ ని. అండ్ నా స్టూడియో టీమ్ కి, మ్యూజిక్ టీమ్ కి, సినిమా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అంతే, ఇంకా మీరు అంటే 3 days లో ఆల్మోస్ట్ ఒక పాట 1 million రీచ్ అయింది, ఇంకొక పాట 500,000 రీచ్ అయింది. సో ఇట్లానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మీకు మంచి పాటలు ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం ఎవ్రీవన్. సో ట్రైలర్ మీకు నచ్చందాని అసిస్తున్నాను. తెలుగు నేర్పించింది మీరే కదా? Is it right? No? Yeah, perfect, Sneha. So thank you so much that you all guys are here. We are so grateful and I'm so blessed to be here tonight. And I would like to thank my entire team, my super talented director, producer, writer, my co-actor Pawan Garu and beautiful Sahiba Garu.
and my co-star, uh, all the entire team, the experienced actors. I would like to thank our DOP, Sajesh Garu, our music director Karthik Garu, and our choreographer Raj Garu, and the entire team. And also, I would like to thank my family, my whole family, my mom, dad, and my Didi, Jiju, Ashmeet, Himanshu. Thank you so much, guys, for supporting me. And I hope, guys, you all like the movie, our movie Average Student Nani, releasing on 2nd of August. Please go watch, with your family, with your friends, and हमें बहुत सारा प्यार दीजिए, please. Bye bye. Thank you. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? So how did you all like the trailer? Super, yeah. I'm really happy to see that. I'm really excited for that. And I'm overwhelmed right now again. This film is really special for me. It's my first Tollywood film. And thank you all for joining us here and making it even more special. This is like a dream come true for me. And all the credit goes to our multi-talented director, producer, writer, co-actor, Pavan Garu, for having this faith in me and introducing me to this world of cinema. Forever grateful for this. And our DOP sir, Sajesh sir, for making us look so beautiful, for putting everything together. Karthik sir, for such a great, beautiful music in the film. And to our entire cast and crew for being there and being so supportive. Please guys, show us some love. Our film is releasing on 2nd August. Average Student Nani. Cinema theatre lo chudandi. Enjoy chestara. Thank you. చాలా రోజులైంది నేను అసలు ఒక స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకుని మాట్లాడడం, అది కూడా ఒక సినిమా ప్రమోషన్కి మాట్లాడడం చాలా రోజులైంది. ఆగస్ట్ మొదలైతే యావరేజ్ స్టూడెంట్ నాని 2వ తారీఖు తోటి రిలీజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ వెరీ 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 ఎంత కష్టపడి సినిమా చేస్తామో మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమా అంత బాగా బ్లెస్ చేయాలని కోరుకుంటూ అండ్ ఐ విష్ యావరేజ్ స్టూడెంట్ నాని చాలా చక్కటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 2 నానితో మొదలు పెడితే ఆ తర్వాత డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఇలా పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద రోల్స్, అన్ని రకాల రోల్స్ ఉన్నా కూడా నేను ఐ చూస్ టు బీ హియర్ టుడే ఫర్ వన్ పర్సన్, పవన్. టుడే ఐ థాట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ దిస్ ప్రొడక్షన్. ఈ పాత్ర ఒక సాధారణమైన యావరేజ్ స్టూడెంట్ నాని ఎంత యావరేజో చదువులో ఇలాగే బిహేవ్ చేయొచ్చు, రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఇలాగే బిహేవ్ చేయొచ్చు, అల్లరి తగాదాల్లో చిలిపిగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేయొచ్చు. కానీ ఆ యావరేజ్ స్టూడెంట్ నాని తల్లులు కూడా ఇలాగే ఉంటారు. ఆ ప్రతి తల్లికి కూడా తన నానిది తప్పు లేదు అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే నానిని నడిపిస్తుంది. ఆ తల్లి యొక్క నమ్మకం, ఆ తల్లి యొక్క ప్రేమ ఒక్క ఫోన్ కాల్లో పవన్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ, లైక్ వై హీ వాంటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్ దేర్. నేను ఎంతసేపటికి ఈ మధ్య కాలంలో గీతకి స్టేజ్ ఇచ్చేసి పెద్ద తెర మీద ఉన్నాను కాబట్టి పాత్రకి నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తాను. ఆ పాత్రకి నేనేం తీసుకురాగలను, నాని తల్లిగా నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ నాని. ఎగ్జాక్ట్లీ ఒక పాత్ర తల్లి ఎలా బిహేవ్ చేసిందో నేను ఈరోజు ఒక కో యాక్టర్గా అస్సలు కాన్ఫిడెంట్గా కనిపించిన ఈ పవన్ని ఎలా బిలీవ్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఫోన్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడో ఈ పిల్లోడు, సెట్లోకి వచ్చిన తర్వాత హీ డిడ్ నాట్ లుక్ కాన్ఫిడెంట్ అట్ ఆల్. హీ వాజ్ లుకింగ్ యావరేజ్. సో ఇంకెవరున్నారయ్యా అని చూస్తే సాజేష్ ఆన్ ది సెట్. ఐ సెడ్ ఓకే,
ఇక్కడ బలం ఉంది. హీ ఫౌండ్ ది రైట్ టీమ్. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు? తనే డైరెక్ట్ చేస్తూ, తనే ప్రొడ్యూస్ చేస్తూ, యాక్షన్ చెప్పుకుని ఒక లీడ్ రోల్లో, అది కూడా కన్ఫ్యూజ్డ్ నాని క్యారెక్టర్లో హౌ ఈజ్ హీ గోయింగ్ టు మేనేజ్ అని నాకు కొంచెం ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ వేవరింగ్, ఫస్ట్ డేనే వేవరింగ్ అనిపించింది. దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ బాయ్ హ్యాస్ కన్విక్షన్, బిలీఫ్ ఉంది. తన రైటింగ్ మీద, తను చెప్పాలి అనుకుంటున్నటువంటి ఒక పాయింట్ మీద చాలా గట్టి పట్టు ఉంది. మీకు కనిపించవచ్చు ఈ హాట్ సీన్స్లో, చాలా రొమాంటిక్ సీన్స్లో కొంచెం ఎక్స్ప్లిసిట్గా చూపించబడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. దీనికేంటి ఝాన్సీ వచ్చి ఇంత నుంచి ప్రమోట్ చేస్తుంది అనిపించవచ్చు. నో, మీరు సినిమా చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత మీ మనసులో యావరేజ్ స్టూడెంట్ నాని మీద ఉన్నటువంటి ఫస్ట్ ఏర్పడిన అభిప్రాయం మారిపోతుంది. దట్స్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ పవన్, which will ultimately change, and I wish it turns out into a ticket and then it turns out into a view, and I wish the entire team, Karthik, wonderful music here, beautiful songs, and these absolutely gorgeous ladies, you've done a fabulous job. అంటే ఇంత అందమైన అమ్మాయిలు కనిపించినప్పుడు మా నాని పక్కకి తప్పుకుంటూ ఉండాలి, చాలా మొహమాట పడుతూ ఉండాలి లెక్క ప్రకారం. బట్ హీస్ డన్ అ గ్రేట్ జాబ్. డాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, హీస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అంటే ఫస్ట్ టైం యాక్టర్గా కూడా తను ఒక ఫస్ట్ టైం లీడ్ రోల్ చేస్తూ చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి కదా. ఒక హీరో పాత్ర మొయ్యాలంటే చాలా బరువు బాధ్యతలు మొయ్యాలి. అవన్నీ కూడా చాలా తేలిగ్గా చేస్తాడు. బికాస్ హీ వాంటెడ్ టు బి అన్ యావరేజ్ పర్సన్. హీ డజంట్ వాంట్ టు లుక్ లైక్ వన్ పెద్ద స్టార్ లకు కనిపించాలని తపన పడలేదు. అండ్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. అండ్ ఐ సెడ్, నాని అనే ఈ సినిమా, నాని అనే ఈ తపన, ఒక పట్టుదల అందరి వరకు తీసుకురావాలని ఈరోజు నేను ఐ థాట్ ఐ విల్ కమ్ స్టాండ్ హియర్ అండ్ టాక్ అబౌట్ పవన్. పవన్, ఆల్ ది బెస్ట్ యూ నాన్న, అండ్ మే గాడ్ బ్లెస్ యూ మోర్. ఒక సినిమా డైరెక్ట్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుసు, ఒక సినిమాలో యాక్ట్ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ సినిమాని నిర్మించి ఈ బాధ్యతలన్నీ చేసి PVR INOX రిలీజ్ ద్వారా మనందరి ముందుకు తీసుకురావడం, అది నెక్స్ట్ లెవెల్. And it's an achievement in its own self. Believe in the content. Believe in the content. Just don't go by it. All the media friends here, I know that we are here. నేను స్టేజ్ మీద నుంచి యాంకరింగ్ చేసిన రోజుల్లో ఏ సినిమా అయినా సరే చెప్పాలి కాబట్టి చెప్పేసేదాన్ని. బట్ టుడే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఐ వాంట్ యావరేజ్ స్టూడెంట్ నాని. మీరు యావరేజ్ గా చూసినా పర్వాలేదు, హృదయంతో చూసేసేయండి. కార్తిక్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలా బ్యూటిఫుల్ సాంగ్ పాడాను. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా మొట్టమొదటిగా కార్తిక్ ఇంకా నన్ను ఎవరు పాడిస్తారు అనుకున్నాను. బట్ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ డైరెక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సారా సారా లవ్లీ తారా, నువ్వు నేను వేరా, నాలో ప్యారా నీలో చేరా, మనసే కలిసే తీరా, చిరుకంచెలన్నీ మటుమాయమే, రుచి పవనాలన్నీ ఇక చేరువే, మలుపుల ఋతువాయే, మది తనువుల వశమాయే. థ్యాంక్ యూ. అమ్మాయిలు కొడుక బాగున్నారు కదా. యా, అది యాదృచ్ఛికంగా అయినది కాదు, తీసుకునేప్పుడే స్పెసిఫిక్ ఆ క్రైటీరియా ఉంది యాక్చువల్గా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఝాన్సీ మ్యామ్, థ్యాంక్స్ అలాట్ మ్యామ్. మీరు చాలా దూరం వచ్చారు. ఇట్ వాస్ రియలీ నైస్. మీరు వచ్చి ఇంతసేపు నుంచి 4 మాటలు రియలీ, ఎస్పెషల్లీ మాలాంటి స్మాల్ అండ్ క్యూట్ మూవీస్కి ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ సినిమా ఫస్ట్ స్క్రీన్ ప్లే ఇంచుమించు 5th వర్షన్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి 20 minutes నరేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత, అరే బావా, ఈ సినిమా నేనే రైట్ చేశాను, డైరెక్ట్ కూడా చేస్తున్నాను, ప్రొడ్యూసర్ కూడా నేనే, మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, లీడ్ యాక్టర్ కూడా నేనే చేద్దాం అంటున్నాను అంటే మన వాళ్ళు, రైట్ వెళ్ళిపో దూరేసి వెనక్కి చూడకు. సో ఐ కెన్ అండర్స్టాండ్, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా అన్నారంటే మీరు కూడా చాలా అనొచ్చు, ఇదే రైటింగ్, ఇదే డైరెక్టింగ్, ఇదే ప్రొడ్యూసింగ్, ఇదే యాక్టింగ్ అని.
బట్ నేనే అలా అనుకోలేదండి క్యాస్టింగ్ ఇలాగా. సో సబ్జెక్ట్ ఒక 2.5 years వర్క్ చేసింది ఆ స్క్రీన్ ప్లే. న్యాచురల్గా నేను క్యారెక్టర్స్ కొంచెం స్పెసిఫిక్గా నేను కొంతమంది అనుకున్నా, ఎస్పెషల్లీ మదర్ అంటే ఝాన్సీ గారు, ఫాదర్ అంటే రాజీవ్ కనకాల గారు. రియల్ థ్యాంక్ఫుల్ దట్ వాళ్ళు నాకు వచ్చారు. సో అలాగే క్యాస్టింగ్ కూడా ఎవరివన్ యాప్ట్ ఉన్న వాళ్ళే పెట్టాను. ఇట్స్ నాట్ లైక్ ఈ వీళ్ళ కోసం రాసుకున్న ఇది కాదు. నేను జనరల్ స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత క్యాస్టింగ్ చేస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, మనం జనరల్గా కాలేజీలో చూస్తుంటాం కొంతమంది స్టూడెంట్స్ చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళకి పెద్ద కోరికలు ఉండవు, పెద్ద టాలెంట్స్ కూడా ఉండవు, చదువులు ఉండవు, స్పోర్ట్స్ ఉండవు, అమ్మాయిలు కూడా పట్టించుకోరు. కానీ ఒక ఉబలాటం, అందరితో మాట్లాడాలి, రికగ్నిషన్ కావాలి, అలాగే చెప్పి అటెన్షన్ డెఫిసిట్ కాదు. కాలేజీలో చూడండి ఒక కొంచెం ఆ ఇది ఉంటుంది, క్యూరియాసిటీ. బట్ వెన్ యూ సీ వీడికి అందరినీ డామినేట్ చేసి ఏదో ఆల్ఫా మేల్ టైప్ క్యారెక్టర్ కాదు. ఇలాంటి క్యారెక్టర్ మేము చాలా చూస్తుంటాం కాలేజ్లో. ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక జెన్యున్ క్యారెక్టర్ ఉంటుంది. దట్ ఈస్ నాని, దట్ ఈస్ మన యావరేజ్ స్టూడెంట్ నాని. ఇక్కడ దట్ వాస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో ఇన్ ద హోల్ మూవీ, ఆ క్యారెక్టరేషన్ కూడా. అండ్ సినిమాలో కూడా చూడండి, మనకు ఫీలింగ్ సొసైటీలో స్టూడెంట్స్కి ఏముంది, లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఆ ఫేస్ అంతా జస్ట్ చదువుకోవడం మామూలుగానే, అంతా కాలేజ్ అంతా ఫన్నీ కదా, చిల్ కదని. బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఆ ఫేస్ చాలా ఛాలెంజింగ్ అండి, చాలా టర్బులెన్స్ ఉంటుంది. ఆ టర్బులెన్స్ జస్ట్ వాళ్ళకే కాదు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా టర్బులెన్స్ అంటే చూడండి, అమ్మా నాన్న వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ కాలేజ్ పాస్ అవుతున్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది. అది వెరీ న్యాచురల్, ఇన్ఎవిటబుల్. అది చాలా డిస్టర్బ్గా ఉంటుంది. అది దాటితేనే ఫ్యామిలీ కూడా చాలా అందంగా ఉంటుంది. సో నేను ఆ పాయింట్స్ కూడా సినిమాలో చూపించాను. దీంట్లో మా మదర్ రోల్ ఝాన్సీ గారు చేసింది, కానీ రాజీవ్ కనకాల గారు చేసిన ఫాదర్ రోల్ చాలా న్యాచురల్గా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యన ఎస్పెషల్లీ వెరీ ఫస్ట్ బిగినింగ్ 10 minutes కొన్ని సీన్స్ వస్తాయి, ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. దాంట్లో ఫాదర్ సన్ వాళ్ళ అన్ని డైలాగ్స్ అంటే నిజంగా మనం చాలా వరకు నాన్నగారితో అంతలా కమ్యూనికేట్ చేయం, మాట్లాడడం. సో ఐ ట్రై టు షో దట్ నిజంగా అలా అన్నప్పుడు, అఫ్ కోర్స్ మై డియర్ ఫాదర్స్ ఆఫ్ సొసైటీ, మీరు ఫీల్ అయిపోకండి, వాడికి పే ఆఫ్ ఉంటుంది తర్వాత సినిమాలో. ఓకే, ఎస్. టాకింగ్ అబౌట్ గర్ల్స్, నేను స్క్రీన్ ప్లే రాసిన తర్వాత ఇంకా 1 monthలో ప్రీ ప్రొడక్షన్ అయిపోతున్నప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ చదువుకున్నాను. సినిమా టైటిల్ అప్పుడే లాంచ్ చేశాను, యావరేజ్ స్టూడెంట్ నాని అని. సో ఐ ఫెల్ గుడ్, మామ నేనే నాని, ఇది నాని, ఇది హీరోయిన్స్, మొత్తం డామినేట్ చేసి పాడేద్దాం. ఇంకా ఐ వాస్ వెరీ ఖుష్. సో షూటింగ్ అయిపోయింది, కింద మీద తొలిసి ఇది చేస్తాం. ఇంకా రషెస్ చూసుకుంటూ రఫ్ కట్ చూసుకుంటాం కదా 8th Streetలో, చూసి ఐ వాస్ జస్ట్ షాక్. వాట్స్ హ్యాపెన్ బ్రో? అమ్మాయిలు నాని, అమ్మాయిలు నాని అంటే ఈ స్నేహ గారు, సాయిబా గారు కనీసం ఈ నానిగాడే రైటరు, ఈడే ప్రొడ్యూసరు, ఈడే డైరెక్టర్, ఈడే లీడ్ యాక్టర్ కూడా ఎక్కడా జారి పడలేదు, తొక్కి పడి సార్. అసలు కనీసం ఓకే గ్లామర్ వదిలేండి, అక్కడ మన వీక్, కనీసం యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ, అరే ఎమోషనల్ సీన్స్, తెలుగు భాష కూడా రాదు, భాష కూడా నేర్చేసుకుని మెమరైజ్ చేసేసుకుని సెట్లో కంప్లీట్ చేసి మొత్తం డామినేట్ చేసి పాడేశారండి. జస్ట్ కిడింగ్ అండి. యాజ్ అ డైరెక్టర్ నేను చాలా హ్యాపీ, వాళ్ళ ఆ రోల్ అంతలా డైజెస్ట్ చేసుకుని అంతలా పర్ఫామ్ చేశారని. ఈవెన్ సీన్స్ కూడా అన్ని మెమరైజ్ చేసుకున్నారు. కాకపోతే యాజ్ అన్ యాక్టర్ కొంచెం ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, నేను మన ఫ్రెండ్లో కనబడట్లేదు, అందరికి ఇలా కనబడుతున్నారు, జస్ట్ ఇన్సెక్యూరిటీ అంతే. ఎస్పెషల్లీ ఈ స్నేహ గారికి, సాయిబా గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బికాస్ ఇంటిమేట్ సీన్స్ చాలా అన్కంఫర్టబుల్ అండి, చాలా అన్కంఫర్టబుల్. నో మ్యాటర్ ఎంత కెమిస్ట్రీ ఉన్నా. అండ్ మాకు 0 కెమిస్ట్రీ, ఎప్పుడు కూర్చొని కాఫీ కూడా తాగలేదు. అలాంటిది అక్కడ అలాంటి సీన్స్ చేయడం అంటే, సో ఇట్స్ లాట్ ఆఫ్ అన్కంఫర్ట్. బట్ స్టిల్ వీళ్ళు ఏ రోజున సపోజ్ అన్నారనుకోండి, పవన్ నాకు ఈ సీన్ కంఫర్టబుల్ లేదంటే నేనేం చేయలేను. నేను ఓడికోల్ అన్కంఫర్టబుల్గా కూడా ఫోర్స్ చేసే టైప్ ఫిల్మ్ మేకర్ కాదు నేను. బట్ దే నెవర్, వాళ్ళు ఎప్పుడు అనలేదు, మాట కూడా అనలేదు. దే రియలీ డిడ్ సో ప్రొఫెషనల్లీ. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుంటే
నాకు మొత్తం ఆ సీన్స్ కూడా డైల్యూట్ అయిపోయాయి. నేను యాక్చువల్లీ అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఐ మీన్ అమ్మాయిలంటే చాలా గౌరవం 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 ప్లీజ్ రాంగ్ రా. సో నేను ఆ కాస్ట్యూమ్స్, శ్రేయ గారి కాస్ట్యూమ్స్ కానీ ఆ టచ్అప్ కానీ స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళని బాగా చూపించడం ట్రై చేశాను. సో ఈవెన్ ఆ రొమాంటిక్ సీన్స్ కూడా ఇట్స్ లైక్ మనం నిజంగా ఫీల్ అయ్యి ఈవెన్ అమ్మాయిలు కూడా చూడాలి ఆ మ్యూజిక్కి. కార్తిక్ ఎస్పెషల్ ఐ నో హిస్ బ్యాక్గ్రౌండ్స్ నాకు షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి తెలుసు కాబట్టి ఇలా అందమైన అమ్మాయిలు మంచి ఆయుష్ లాంటి సినిమాలు ఇస్తే ఇంక కార్తిక్ రెచ్చిపోతారని నాకు తెలుసు. సో దాని తగ్గట్టు ఉంటాయి. మీరు థియేటర్లో చూసినప్పుడు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ కిస్. ఇక్కడ అందరూ తెలిసే కదా. యా సో సినిమాలో చూడండి, మనం కాలేజ్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ కిస్ అంటే బ్రో ఇట్స్ గోనా బి వెరీ స్పెషల్ మ్యాన్, ఇట్స్ గోనా రాక్ మ్యాన్, యూ హ్యావ్ నో ఐడియా మ్యాన్, యూ హ్యావ్ టు టేక్ సో మచ్ కేర్ మ్యాన్, యూ హ్యావ్ టు బి జెంటిల్ అని చాలా రెచ్చిపోతారు మన వాళ్ళు, హైప్ చేస్తుంటారు. యాక్చువల్లీ అదంతా నిజం. ఫస్ట్ కిస్ ఇస్ వెరీ స్పెషల్, ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సో నేను స్క్రీన్ రాసుకున్నప్పుడు కూడా అది క్యాప్చర్ చేయడానికి ఇన్ డీటెయిల్ రాసుకున్నాను. సో మీరు చాలా మంది అనుకుంటున్న టీజర్ ట్రైలర్లో ఏదో ఇది ఉందని, బట్ ఇట్స్ వెరీ సెన్షువల్, షార్ట్ ఇన్ వెరీ సాజిష్ సినిమాటోగ్రఫీ అండ్ ద వే ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎవ్రీథింగ్. ద గర్ల్స్ ఆల్సో, స్నేహ గారు, సాయిబా గారు. ఐ హోప్ అండ్ యూ విల్ రియలీ ఎంజాయ్ దోస్ సీన్స్. విల్ ఫీల్ అంటే ఫస్ట్ కిస్ అయిపోయిన వాళ్ళు ఆ మూమెంట్స్ వెంటనే వస్తాయి, లేని వాళ్ళు ఆ ఫ్యూచర్లో ఆ మూమెంట్స్ గురించి తెలుసుకుంటారు. సో ఈ సినిమా ప్రోమో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ మీన్ లిరికల్ వీడియోస్, టీజర్ అని చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందులో కొంతమంది శ్రేయభిలాషులు కూడా కొన్ని ఆన్ముత్యాలు లాంటి రాశారు సోషల్ మీడియాలో. 2 సేవ్ చేసుకున్నాను జస్ట్ ఫర్ ఫన్. ఎవరో అక్కయ్య రాశారు, అరే నో జస్ట్ ఫర్ ఫన్. ఈ పవన్ గారు మంచి రసికుడిలో ఉన్నాడు. రసికుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్లను తయారు చేస్తుంటే వీడు మన తెలుగు కల్చర్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. నేను రసికుడు భ్రష్టు అంట. ఏమంటే అవన్నీ ఇక్కడ నేను ఒకటి యాడ్ చేయాలి తప్పుడు. ఐఎమ్ సారీ ఫర్ జంపింగ్ ఇన్. అంటే ప్రతి పుస్తకాన్ని మనం అట్టతోని జడ్జ్ చేయకూడదండి. కనిపించేటువంటి ప్రతి షాట్ని కూడా దాని తాలూకా ప్రభావం ఏంటో తెలియకుండా మాట్లాడకూడదు. ఆ కమెంట్కి మాట. రెండోది, పవన్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే అక్కడ అదే షాట్ అక్కడ వస్తుంటే ఇక్కడ కింద కూర్చుని నలిగిపోతూ ఉంటాడు, ఇలా 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 తిరిగిపోతూ ఉంటాడు. తన హీరోయిన్లని పేరు పెట్టి సాయిబా గారు, స్నేహ గారు, దివ్య గారు అని మాత్రమే పిలుస్తారు. ఆయనకి ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం, రెస్పెక్ట్. ఈ రోజు తను డైరెక్టర్ గా చూపించాలనుకున్నటువంటి కొన్ని ఎమోషన్స్ ని తెరపై చూపించారే తప్ప భ్రష్టు పట్టించడానికి కాదు. ఒకటి చదివారు. లైక్ ఐ సెడ్, నేను ఆడవాళ్ళని చాలా గౌరవం చూపిస్తానండి. ఈవెన్ నా లాస్ట్ మెసేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు దయచేసి ఈ మూవీ కూడా చూసినప్పుడు యూ జస్ట్ నేను చాలా అందంగా చూపించాను వాళ్ళు తప్ప ఎక్కడ శృతి మించలేదు. ఇది సెకండ్, ఇది అవుట్ ఆఫ్ స్టేట్, హిందీ మే లిఖా హై భయ్యా. ఇవి చదవాలంటే నాకే కొంచెం భయంగా ఉంది, వద్దులేండి. ఇది నాకే. ये बंदर के लिए इतने खूबसूरत 2 लड़की क्योंकि बंदर के पास पैसे है. ట్రాన్స్లేషన్, ఈ కోతిగాడికి 2 అందమైన అమ్మాయిలు, ఎందుకంటే ఈ కోతి డబ్బులు ఉన్నాయి కాబట్టి. అరే భయ్యా మేరే పాస్, ఓకే తెలుగులో చెప్తాం. అదే డబ్బులు ఉంటే ఇలా ఇంత మంచి ఈవెంట్లో ఒక 500 రూపాయలు షర్ట్ వేసుకుంటానా, ఇంకా పాకెట్లో 4 కూడా ఈఎంఐలో ఉంది భయ్యా. సో వి కమ్ ఆల్ దిస్ వే అండి. సినిమాలో ఇంట్రెస్ట్ వేరే ఫీల్డ్స్ నుంచి వస్తున్నాం, అవుట్ సైడర్స్, జస్ట్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ ఇన్ ఎ వెరీ సెన్సిబుల్ వే.
సో మాస్ సినిమాలో మన తెలుగు మాస్ సినిమా అంటే మన తెలుగు అడ్రస్, అండ్ మాస్లో కూడా మనం చాలా క్లాసీగా గ్రేస్ చూపిస్తాం. సో దట్స్ వాట్ ఐ ట్రై. ఈ సినిమాలు కూడా నేను అదే చూపించాను అందరినీ. ఈవెన్ మన డిఓపి గారు సతీష్ గారు కానీ, కార్తిక్ గారి మ్యూజిక్ కానీ, స్నేహ గారు, సాయిబాబా గారి వర్క్ కానీ, నాకు ఎస్పెషలీ ఈ ఝాన్సీ గారు, రాజీవ్ గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, ఇట్ రియలీ వర్క్ వండర్స్ ఫర్ మీ. నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఆన్ ద సెట్స్, టైంకి, ఆన్ స్కెడ్యూల్, ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్ళిపోయింది. సో August 2nd మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వస్తున్నాం, తప్పకుండా చూడండి. అలాగే నేను రాసేపుడే అనుకున్నాను థియేటర్కి వచ్చి అరిచేలా ఉండాలి సినిమా అని. ఫ్రెండ్స్తో బంకొట్టించినప్పుడు చొక్కాలు చింపించుకోవచ్చు, రెచ్చిపోదాం, అడుగుతాం, ఎంజాయ్ చేద్దాం మెయిన్గా అది. దట్స్ ద పాయింట్. ఎంజాయ్ ద మూవీ అండ్ మళ్ళీ కలుద్దాం.